ఏందిరా తెలంగాణ ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ యముల పాలవుతోంది మాగాన అని చెప్పి అందశ్రీ గారు మన ఏది నిప్పుల వాగు అనేటువంటి పుస్తకంలో మనం ఆ రోజు చూసుకున్నాం. ఆ పుస్తకంలో అందశ్రీ గారు రాసిన మాట ఇది. ఈ మాటను ఆయన తెర మీదకి తెచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే పదంతో ఏందిరా తెలంగాణ ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ యముల పాలవుతోంది మాగాన మాట్లాడి అని చెప్పేసి అందశ్రీ గారు ఎందుకంటే ఎట్లా నష్టపోయింది, ఎట్లా ఈ కాక మొత్తం ఇట్లా నాశనం చేసిందని చెప్పేసి అవి వేర్దే హేనా వ్యక్తి హే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఏందిరా తెలంగాణ ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ యముల పాలవుతోంది మాగాన అనే మీ మాటలను ఊటంకిస్తూ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. మొత్తం చెప్తాడు రైట్ సార్, దీన్ని పూరించండి దయచేసి. రెండే పదాలున్నాయి ఇక్కడ. ఏందిరా తెలంగాణము ఎలమూగబోయింది జనగానము, ఏందిరా తెలంగాణము యముల పాలవుతుంది మహాగానము, పడిలేసే కెరటాల తడియాగే నదియేల పవనసుడి గాలులకు పవలింపు చేవల, ఏందిరా తెలంగాణము ఎలమూగబోయింది జనగానము. చెప్పాలి సార్, చెప్పాలని ఆగుతున్నాం, వింటున్నారు ప్రజలు. రాష్ట్రమస్తే కుక్క కావలుంటానని మక్కువతో పలికిన మాటలేమైపాయే, అధికారమునకొచ్చి అంకారం అది ఎచ్చి పొంకరాలకు పోయి రంకెలేసుడేంది, ప్రజలను తన పార్టీ నేతలను కుక్కలుగా తలబోసి తన చుట్టూ తెంపుకోవడమేంది, వినరయ్య తన రాజుకొన్నట్టి ఘనచరిత భూములను మింగేసే భూతాల పాలనేది. ఇది పెద్దల సభలో శ్రీ దేశపతి శ్రీని గారు ఏదో మాట అన్నాడు. ఎవడబ్బమ్మని కులుకుతున్నావు రామచంద్ర అని కంచర్ర గోపన్న శ్రీరామచంద్రుణ్ణి గోలుకొండ సెంటర్ జైల్లో ఉన్నప్పుడు ధిక్కరించినప్పుడు, నేను నా కవిత్వము దేశపతి దగ్గర నేర్చుకునే తత్వం కాదు, ఆయన సాహిత్యవేత్త అని ఆయన అనుకుంటే తప్ప తెలంగాణ మా పాటలు పాడుకొని సారు దగ్గర భజన మండలిలో చేరికైన వాడి దగ్గర నేర్చుకునేంత వెనకబడేం లేము. అయితే ఇంకొకటి కూడా గుర్తు చేస్తా, ఊరు మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, అరే జాలింకొని దొర ఏందిరో వాని పీకుడిందిరో అని నినదించిన నేల నాది. అవును, ఇక్కడ దేశపతి శ్రీని గారు జీవిత కాలము నేర్చుకోలేనంత సాహిత్యము వచ్చిన వాళ్ళమే. ఆదిత్య నీపాద ధూళి సంజత కేలి అరుణారుణ కిరణ రుధిర జ్వలితాయేలి, ప్రకృతి నీ దివ్య ఆకృతి నాకృతి విశ్వమును వెలిగించ అగ్ని పుష్పము నీవి. ఉన్నారా? ఉన్నాం సార్, లైవ్ లో ఉన్నారు. కొనియాడే లోకేశ్వర ఎల్ల లోకాల నేలేటి జగదీశ్వర అని మీ జీవిత కాలం నేర్చుకోలేని సాహిత్యం నేర్చుకున్న వాళ్ళమే సార్. అక్కడ సందర్భం ఏందిరా అని ఎవరినో తులనాడడం కాదు. 10 ఏళ్ళు అక్కడ 2001 నుంచి 2014 దాకా సారు ఎవరిని పడితే వాణ్ణి
దిక్కుమాలినోళ్ళారా తోలనాడిండు. పక్కనే ఉన్నావు కదరా ఓ తేను, మరి పక్కనేసినావా? సార్కు నేర్పొచ్చు కదా భాష. నీ అవ్వ సైడ్ చల్లకుండా ఆలోచన చెప్పినావు బాగుంది, చాలా గొప్పగా ఉన్నది. దాశరథిని చెప్పినావు బాగుంది. మరి వీళ్ళు 69లో ఏం చేసింది సార్? జై విశాల్ ఆంధ్ర, జై జై విశాల్. చాలా పెద్ద మాట అన్నారు మీరు ఇప్పుడు. నాదొక మనవి చేస్తా. దేశపతి శ్రీని గారు, నీ సారు తులనాడంది ఇప్పుడు. మరి సార్ సంకల్నే ఉన్నావు. మరి మీరు ఏం చేశాడు సార్? మీరు టీచర్ కదా, నువ్వు దళిత అనే పదం ఏదో వాడినవు. నీకేమాత్రము తలకాయ పనిచేసిన నా కలం పట్టుకున్న నుంచి మొదలు పెడితే నేను పుట్టిన రేపటి ఊరి దాకబో ఎప్పుడన్నా దళిత జీవనం గడిపానా? దళితుల మీద కవిత్వం కూడా రాయలేదు ఇప్పటికి పాపం. నేను దళిత సాహిత్యము నాకు ఓనవాళ్ళు కూడా రాదా అయ్యా, వాళ్ళ నీడలో బ్రతికింది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నువ్వు వినాలి సార్. తొందరగా. నేను బ్రాహ్మణుని అని ఎక్కడన్నా నీకు విరబీగుంటే, దళితులు సర్వ సృష్టి సంపదలను సృష్టించిన కష్టజీవులు వాళ్ళు. మీలాగా నిత్యము యాచన చేసి బతికిన జాతి కాదు అది. మాట్లాడేటప్పుడు తప్పకుండా సార్, దీని మీద మనం చర్చ పెడదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ న్యూస్లో. థ్యాంక్ యూ సార్. రైట్. అది అందశ్రీ గారి మాట. ఏందిరా తెలంగాణము అనేటువంటి పదాన్ని తీసుకొని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.